గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకున్నాం. ముందుగా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా రవి సంచారం ఈ నెలంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి సంచారం. మంచి మాట తీరు వల్ల విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు పొందుతూ మంచి పనులలో విశేషమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం. వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం. లాభదాయకమైనటువంటి విషయాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు లాభాన్ని చేకూరేటటువంటి అవకాశాలన్నింటినీ కూడా వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి ఆర్థికమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయం ఈ నెలంతా కూడా. ఎట్లా అంటే నిత్యకృత్యంలో ఉండేటటువంటి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి, తద్వారా దాచుకున్నటువంటి డబ్బుకు సంబంధించిన ఇబ్బందుల నుంచి కూడా అధిగమించేటటువంటి పరిస్థితి. ఏదైనా ఆస్తి విషయంలో వచ్చేటటువంటి అంటే స్థిరాస్తుల యొక్క అభివృద్ధి, తత్సంబంధమైనటువంటి లాభాలు, ఈ రకమైనటువంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం. ఈ సామర్థ్యం వల్ల చేసేటటువంటి పనులలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం. కాస్త భాగ్యస్థానంలో శని మిశ్రమమైనటువంటి ఫలితాలు కాబట్టి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు పెట్టుకోవడం, లేదా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కానీ చేయాలి. కాస్త వివాదాలకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు అవసరం. అష్టమ స్థానంలో రాహు సంచారం కాబట్టి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఇది ఒక్క విషయంలో జాగ్రత్తలు పడడం వల్ల ఇబ్బందుల నుంచి అన్ని కూడా అధిగమించి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యల విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి. అంతేకాకుండా ఈ ప్రాథమిక విద్యల దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు అందరికీ కూడా అనుకూలమైనటువంటి రోజులే. గ్రహ సంచారం అంతా కూడా చక్కగా ఉంది, దశమ స్థానంలో, లాభస్థానంలో. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి అంటే కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా మంచి కాలంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి చేసేటటువంటి పనులలో అన్నింటిలో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళుతూ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉండాలని ఆశీర్వదిస్తూ చక్కటి విశేషమైన ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ రాశి అధిపతి కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి రెండో విషయం, ఈ రాశి వారికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం వర్తమానంలో ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ సమయానికి ఆహారం, నిద్ర విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రాశి అందే
రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మంచి ధర్మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టే పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల మే నెల 16వ తేదీ నుంచి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా రవి ద్వితీయంలోకి మారుతూ ఉన్నాడు. రవి ద్వితీయం వేదస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్జిత ధనం, మనం ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిర్ణయాలు తీసుకుని ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి రవి, భాగ్య వ్యయాధిపతి గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశం. ఏ రకంగా అంటే విదేశయానం సంబంధించినటువంటి, విదేశాలలో ఉండడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటటువంటి కాలం మే నెల. కాబట్టి అందరూ కూడా చక్కగా సామర్థ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం, వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఈ రాశి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మే నెల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఎదురైతే గనక, అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం ఒకటి ఉంది, రవి ద్వితీయంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ వేదస్థానాలు, ఏలినాటి శని ప్రభావాలు, అననుకూలమైనటువంటి స్థితులు. కాబట్టి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్రాలు ప్రతి నిత్యం కూడా పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి అందరూ కూడా పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మికమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.